హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను వెజ్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత 200 గ్రాముల ధనియాలు వేసుకోండి, 50 గ్రాముల జీలకర్ర వేసుకోండి, 25 గ్రాముల ఇలాచీ వేసుకోండి, 25 గ్రాముల లవంగాలు వేసుకోండి. ఇప్పుడు 25 గ్రాముల దాల్చిని చెక్క వేసుకోండి. ఇప్పుడు 25 గ్రాముల సాజీరా వేసుకోండి. 2-3 అనాస పూలు వేసుకోండి. 3 స్టార్లు, 3-4 మరాఠీ మొగ్గలు, 50 గ్రాముల నల్ల మిరియాలు వేసుకోండి. 3-4 బగారాకు, కొద్దిగా బగారా పువ్వు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఆహా, స్మెల్ బాగా వస్తుందండి. నేనైతే ఇట్లానే ఇంట్లో బిర్యానీ మసాలా చేసుకుంటా, మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి పెట్టుకోండి. ఉల్లిగడ్డ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. ఇవి పెద్దగా 5 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం. ఇట్లా కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి. ఈ స్టేజ్ లో తీసేయాలి. ఎంత బాగా ఫ్రై అయింది చూడండి. ఉల్లిగడ్డ ఫ్రై చేసిన నూనెలనే ఒక 10 కాజులు ఫ్రై చేసుకోండి. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోండి. వేరొక గిన్నెలో ముందుగా కడిగి పెట్టుకున్న గోబీ వేసుకోండి. పెద్ద సైజు ఆలుగడ్డ ఒకటి కట్ చేసి వేసుకోండి. ఒక 2-3 క్యారెట్లు కట్ చేసి వేసుకోండి. 1 కప్పు బఠానా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు బీన్స్, 1 కప్పు పెరుగు కూడా వేసుకోండి. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం కూడా వేసుకోండి. మనం ఇప్పటిదాకా చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న నూనె ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ మసాలా బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఇప్పుడు వేసుకుందాం. ఒక 25 మినిట్స్ వరకు దీన్ని ఇట్లనే మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. 25 మినిట్స్ అయ్యింది కదా అండి. ఒక 10 నిమిషాల వరకు ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. 5-6 నల్ల మిరియాలు, 3-4 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకోండి. 3 ఇలాచీలు, 1 అనాస పువ్వు, 1 స్టార్, 1 మరాఠీ మొగ్గ వేసుకోండి. కొద్దిగా సాజీరా వేసుకోండి. బగారా ఆకు, కొద్దిగా బగారా పువ్వు, 2 స్పూన్ల ఉప్పు, ఇందాక ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్న నూనె 5 స్పూన్లు వేసుకోండి. కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. ఇప్పుడు నీళ్లు మసల పెట్టుకోండి. ఇప్పుడు నీళ్లు మసిలిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి రైస్ 75% దాకా రైస్ ఉడకబెట్టుకోండి. ఇప్పుడు 75% ఉడికిన రైస్ తీసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ పైన ఈ రైస్ పేర్చుకోవాలి. మొత్తం రైస్ వేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకోండి. 4 స్పూన్ల నెయ్యి వేసుకోండి. రైస్ మరిగించుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అది 1 కప్పు వేసుకోండి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇప్పుడు దమ్ముకు పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 25 నిమిషాలు పెట్టుకోండి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిపైన బరువు పెట్టుకోండి. అయిన వెంటనే తినకండి. ఒక 1/2 అవర్ తర్వాత తినండి. అప్పుడు బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది.